మహారాష్ట్రలో ఇంకా సీఎం కుర్చీ ఎవరు ఇది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావడమే కాదు, రెండు మిత్రపక్షాలు, ఇద్దరు నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, శివసేన, ఎన్సీపీ, ఈ రెండిట్లో ఎవరొక్కరు సమర్థించినా కూడా అధికారం మా బీజేపీకే. కానీ ఇప్పటికీ బీజేపీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఏక్నాథ్ షిండే అంగీకరిస్తున్నట్టు కనిపించడం లేదు. ఈలోగా ఎన్సీపీ ఒక కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. మీరిద్దరిలో ఎవరో ఒకరు తేల్చుకోలేకపోతే మాకు చేయండి, అజిత్ పవార్ను ముఖ్యమంత్రి చేయండి కాంప్రమైజ్ క్యాండిడేట్గా అంటూ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ముందుకొచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో కీడేమిది ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అని. ఎందుకంటే బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండేల మధ్య అగ్రిమెంట్ కుదరడం లేదు. బీజేపీ మాకే ముఖ్యమంత్రి అంటోంది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు పోయారు కనుక ఇది మహాయుతికి ప్రజలు ఇచ్చిన తీర్పు, ఒక్క బీజేపీకే కాదు. ఇది ఏక్నాథ్ షిండే నాయకత్వంలో మహాయుతి ఎన్నికలకు పోయినప్పుడు ఆ క్రెడిట్ ఏక్నాథ్ షిండేకి దక్కుతుంది అనేది శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు వాదన. బీజేపీ వాదన ఏంటంటే మాకు అత్యధిక సీట్లు వచ్చినప్పుడు మేము ముఖ్యమంత్రి పదవి తీసుకోకపోతే ఎలా అని బీజేపీ వాదన. ఇక్కడ సీట్ల సంఖ్యతో సంబంధం లేదు. మీరు అందరము కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఒక్కరోజు ఏక్నాథ్ షిండే రేపు ఇప్పుడు సీఎం కాకపోతే అది ఉద్ధవ్ ఠాక్రేకి అడ్వాంటేజ్గా మారుతుంది అనేది వారి వాదన. ఈలోగా ఎన్సీపీ వాదన ఏంటంటే మీరిద్దరు ఎట్లాగూ తెలుసుకోలేకపోతున్నారు కదా, అజిత్ పవార్ను సీఎం చేస్తే శరద్ పవార్ వర్గాన్ని ఖాళీ చేయొచ్చు, ఇక ఎన్సీపీ ఒకటే మిగులుతుంది, అందువల్ల మహాయుతి బలపడటానికి ఇది ఉపయోగపడుతుంది అనే వాదన అజిత్ పవార్ తీసుకొస్తున్నాడు. అజిత్ పవార్ తెలివిగా ఏం చేశాడంటే ఏక్నాథ్ షిండేను సీఎం కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీకి మద్దతు పలికాడు. కారణం ఏంటి అంటే ఆయన మొదట్లో శివసేనతో కలిసి ఉన్న రోజుల్లో కూడా, అంటే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, మహావికాస్ అగాది ప్రభుత్వం ఉన్న రోజుల్లో కూడా అజిత్ పవార్కు, ఏక్నాథ్ షిండేకు గ్యాప్ ఉందంటారు. ఆ తర్వాత మహాయుతి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ముందు బీజేపీ, శివసేన, షిండే వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి కలిశాడు. అజిత్ పవార్ కలవడాన్ని ఏక్నాథ్ షిండే వ్యతిరేకించాడని కూడా ఉన్నారు. అందువల్ల ముందు అజిత్ పవార్ తెలివిగా ఏక్నాథ్ షిండేను చెక్మేట్ చేసే ప్రయత్నం చేశాడు, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు దాన్నే ఆయుధంగా వాడుకుంటున్నాడు. చూడు, నేను డిప్యూటీ సీఎంకే నా రెడీ అన్నాను, మీరు బీజేపీ సీఎం అన్నాను, సో బీజేపీ సీఎంకు ఏక్నాథ్ షిండే అంగీకరిస్తలేడు కనుక మీరు ఏక్నాథ్ షిండేని సీఎం చేసారు కన్నా నన్ను మధ్యలో సీఎం చేయండి అనే ప్రతిపాదన అజిత్ పవార్ పెడుతున్నట్లుంది. సో ఈ మ్యూజికల్ చైర్స్లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇంకా తేలాల్సి ఉంది.